రీసెంట్గా యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో దివాళీ ఫెస్టివల్ యాడ్ అయింది. దివాళీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. దివాళీ ఫెస్టివల్ యునెస్కో లిస్ట్లో యాడ్ అవ్వడంతో ఇండియా నుంచి 16 ఎంట్రీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ దుర్గా పూజ, గర్బా, యోగా, రామ్లీలా ఎక్సెట్రా. యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్, రిచువల్స్, ఓరల్ ట్రెడిషన్స్, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీని యొక్క ఎయిమ్ చూసుకున్నట్లయితే లివింగ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, ఎక్స్పీరియన్సెస్, కల్చరల్ ట్రెడిషన్స్ని ప్రిజర్వ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ ప్రమోట్స్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఐడెంటిటీ. సో దివాళీ ఈజ్ నాట్ జస్ట్ ఏ రిలీజియస్ ఫెస్టివల్, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ కల్చరల్ యూనిటీ. ఈ ఫెస్టివల్ టైం అప్పుడు డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళ లైవ్లీహుడ్ని పెంపొందించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిషన్స్, దియా మేకర్స్, పాటరీ మేకర్స్, క్రాఫ్ట్స్మెన్, ఫైర్ వర్క్స్ ఎక్సెట్రా. ఈ దివాళీ ఫెస్టివల్ని నార్త్ ఇండియాలో ఒక బేసిస్ మీద, సౌత్ ఇండియాలో ఇంకొక బేసిస్ మీద సెలబ్రేట్ చేసుకుంటారు. నార్త్ ఇండియాలో ఏమో లార్డ్ రామ రావణాన్ని డిఫీట్ చేసి అయోధ్యకి తిరిగి వచ్చినందుకు దివాళీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ సౌత్ ఇండియాలో లార్డ్ కృష్ణ నరకాసురుడిని వధించినందుకు గాను నరక చతుర్దశిని సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ డే దివాళీని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో 20th యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఎక్కడ జరిగిందో కామెంట్ సెషన్లో చెప్పండి.